హాయ్ అందరికీ. జొన్న రొట్టె చేయడానికైతే చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంత కష్టం నేను చూపిస్తా కదా. ఫస్ట్ అయితే నీళ్ళైతే వాటర్ అయితే మరిగినాక పిండి అయితే కొంచెం పొడి పిండి అయితే తీసుకోవాలి. గిన్నెలో అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. నీళ్ళు కొంచెం కొంచెం పెడుతూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా మెత్తగా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే పక్కకి పెట్టుకోవాలి. పక్కకి ఒత్తుకోవాలి. గ్యాస్ మీద అయితే పెంకం పెట్టుకొని పెంకం అయితే హీట్ అవ్వాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటా వాటర్ చల్లుకుంటా అయితే మంచిగా ఒత్తుకోవాలి. మనం ఎంత స్మూత్గా ఒత్తుకుంటే రొట్టెలు అంత మంచిగా వస్తుంది అన్నమాట. మనం మంచిగా ఒత్తుకోలేదనుకోండి, లేకపోతే రొట్టెలు అయితే చినిగిపోతూ వస్తాయి. ఇలా ఈ ముద్ద లెక్క అయితే చేసుకోవాలండి. కొంచెం పొడిపిండి చల్లుకుంటూ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కొంచెం నీళ్ళు చల్లుకొని అయితే పెంక మీద అయితే వేసుకోవాలన్నమాట. పెంకం బాగా హీట్ అయింది కదా, హీట్ అయిన పెంకం మీదనే వేసుకోవాలి. నేను తెలియని వాళ్ళకే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు కాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్తున్నానండి. సేమ్ అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. చూసారు కదా, రొట్టె అయితే ఇలా కాల్చాలన్నమాట. ఫస్ట్ రొట్టె కదా, పెంకం బాగా హీట్ అవ్వలేదు. పెంకం అనేది హీట్ అవ్వాలి ఎక్కువ. సేమ్ అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. మా పిల్లలైతే చపాతీ కంటే ఎక్కువ జొన్న రొట్టెని ఇష్టపడతారు. షుగర్ ఉన్న వాళ్ళైతే డైలీ తీసుకోవాలి. కింద పొడిపిండి అనేది ఎక్కువ ఉండాలి, పైన పొడిపిండి అస్సలు ఉండొద్దు. చేతి మీద అంటుకుంటే చాలు. ఇలా ఒత్తుకొని అయితే చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పొడిపిండి అయితే కింద చల్లుకుంటూ వేసుకోవాలి. అసలు రొట్టె మీద పైన అయితే అస్సలు ఉండొద్దు పొడిపిండి, కింద మాత్రమే ఉండాలి. అని ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. నీళ్ళు అయితే పైన చల్లుకుంటా, మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ తోటి అయితే అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సేమ్ అదే విధంగా చేసుకోవాలి. మీ దగ్గర పెంకం లేకపోతే దోశ పెంకు ఉంటుంది కదా, ఖరాబ్ అయిన దోశ పెంక, దాని మీద అయితే రొట్టెలు చేసుకోవాలి. డైలీ దోశ పెంకు చేసుకునే దాని మీద అయితే చేసుకోకండి, దోశ పెంకు ఖరాబ్ అవుతుంది. వాడని దోశ పెంకు ఉంటుంది కదా, దాని మీద అయితే చేసుకోవాలి. నేనైతే దాని మీదనే వేసుకుంటున్నా. సేమ్ అన్నీ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత